హలో గైస్! రూ. 25,000 ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకు అన్ని మొబైల్ రేట్లు పెరిగినాయి. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో 4 బెస్ట్ 5జీ మొబైల్స్ చెప్తా. ఇవి మనకు రూ. 25,000 ది బెస్ట్ 5జీ ఫోన్స్ అని చెప్పొచ్చు. అది కాక దీంట్లో మనకు అండర్ రేటెడ్ మొబైల్ కూడా ఉంది. ఆ మొబైల్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ P4X 5G. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైల్ ఇది. ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5G ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. దీంట్లో మీరు బీజీఎంఐలో 90 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ, 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగు. దీంట్లో మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా చాలా బాగున్నాయి. దాంతో పాటు దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి 144 హెర్ట్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే మనకు బానే ఉంటుంది. దాంతో పాటు 50 ఎంపీ మెయిన్ కెమెరా. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బానే ఉంటుంది. ఇవే మనకు రియల్‌మీ P4X 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషలే పర్ఫార్మెన్స్, దాంతో పాటు బ్యాటరీ బ్యాకప్. ఇవి 2 కూడా చాలా బాగుంటాయి. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 22,000 పెట్టినారు. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైలు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఇది కూడా మనకు రియల్‌మీ బ్రాండ్ నుంచే. ఇది వచ్చేసి రియల్‌మీ P4 5G. ఇంతకుముందు చెప్పింది వచ్చేసి రియల్‌మీ P4X 5G. ఇది వచ్చేసి P4 5G. ఈ మొబైల్ కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి 144 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే చేసినారు. దీంట్లో మనకు డిస్‌ప్లే చాలా బాగుంటుంది. ఇది మనకు AMOLED డిస్‌ప్లే కాబట్టి దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్‌ప్లే అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే AMOLED డిస్‌ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా దీంట్లో చాలా బాగా కనిపిస్తాయి. దాంతో పాటు దీంట్లో మనకు మెయిన్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసరు. రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసరే. దాంతో పాటు దీంట్లో మనకు అడిషనల్‌గా హైపర్ విజన్ ఏఐ చిప్ ఉంటుంది. ఓవరాల్ మనకి ఈ చిప్ ఉండడం వల్ల గేమింగ్ డిస్‌ప్లేలో కొద్దిగా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు గేమింగ్‌కి చాలా బాగుంటుంది. దాంతో పాటు 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ గానీ, దాంతో పాటు IP66 రేటింగు. ఈ మొబైల్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మెయిన్‌గా డిస్‌ప్లే, దాంతో పాటు పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఈ 3 కూడా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 24,000 పెట్టినారు. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైలే ఈ రియల్‌మీ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది కూడా మనకు రియల్‌మీ బ్రాండ్ నుంచే. మీరు చాలామంది అనుకోవచ్చు, ఎందుకు బ్రో అన్నీ రియల్‌మీ బ్రాండే చెప్తున్నావు అంటే, ప్రెజెంట్ మనకు రియల్‌మీ బ్రాండ్ నుంచే మంచి డీల్స్ అనేవి ఉన్నాయి. వేరే బ్రాండ్‌లో ఉన్నాయి గానీ వీటికన్నా బెస్ట్ మొబైల్స్ అయితే లేవు. ఈ 3 కూడా చాలా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇదొచ్చేసి రియల్‌మీ నార్జో 80 ప్రో 5G. ప్రెజెంట్ మనకు రూ. 25,000 వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అదే కాక మనకు ఒక మంచి అండర్ రేటెడ్ మొబైల్ ఇది. ఈ రియల్‌మీ నార్జో 80 ప్రో 5G. ఫస్ట్ మనకు దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్ డిస్‌ప్లే చేసినారు. ఇది డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు కర్వ్ డిస్‌ప్లే కాబట్టి దీంట్లో మీరు మూవీస్ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కర్వ్ డిస్‌ప్లే కాబట్టి. డిస్‌ప్లే పరంగా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్‌లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రీవియస్‌గా చెప్పిన 2 మొబైల్‌లో కూడా కెమెరా పరంగా యావరేజ్ ఉంటుంది. ఎందుకంటే 2 మొబైల్‌లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. దీంట్లో మనకు 50 ఎంపీ సోనీ కెమెరా విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మంచి ఫోటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5G ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్నా, జనరల్ యూజ్‌కి అన్నిటికి కూడా బాగుంటుంది. ఈ 3 మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5G ప్రాసెసరు. దాంతో పాటు దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 6000 ఎంహెచ్ బ్యాటరీ, దాంతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా బాగానే ఉన్నాయి. దాంతో పాటు దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ మొబైల్‌లో మనకు అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. దీంట్లో మనకు డిస్‌ప్లే గానీ, కెమెరా, పర్ఫార్మెన్స్, వాటర్ రేటింగు అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ నార్జో 80 ప్రోలోన. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే
దీంట్లో మనకు ర్యామ్, స్టోరేజ్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. దీంట్లో మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 24,000 వస్తుంది. ఈ బడ్జెట్‌లో చాలా మంచి లూడీలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్‌గా చెప్పిన 2 మొబైల్‌లో కూడా 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మాత్రమే. ఇది మాత్రం మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వస్తుంది. ఓవరాల్ ఈ మొబైల్‌లో అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ర్యామ్, స్టోరేజ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మనకు మంచి ప్రైజింగ్‌కి వస్తుంది. రూ. 24,000కి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి ఇదొచ్చేసి సామ్‌సంగ్ గెలాక్సీ M56 5G. ఈ బడ్జెట్‌లో చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్‌ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సామ్‌సంగ్ M56 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ కూడా ప్లస్ పాయింటే దీంట్లోన. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ సామ్‌సంగ్ M56 5Gలో మీరు ఒకవేళ ఫోటోస్, వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది ప్రెజెంట్ ఈ బడ్జెట్‌లోన. దాంతో పాటు ప్రాసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్. ఇది సామ్‌సంగ్ ఓన్ ప్రాసెసరే. దాంతో పాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ స్పీడు. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే ఉన్నాయి. దాంతో పాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీ, 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. బాక్స్‌లో చార్జర్ అయితే రాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ ఈ మొబైల్‌లో అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. దాంతో పాటు దీంట్లో మనకు అప్డేట్స్ కూడా ఎక్కువొస్తాయి. టోటల్‌గా 6 ఇయర్స్ అప్డేట్స్. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 26,000 ఉంది. ఈ బడ్జెట్‌లో ఒక మంచి ఆప్షనే. రీసెంట్‌గా ఈ మొబైల్ మనకు ఔట్ ఆఫ్ స్టాక్‌లో కూడా ఉండే. ప్రెజెంట్ మనకు స్టాక్‌లోకి వచ్చింది. ఇది వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ అనేది కంప్లీట్‌గా అయిపోతాయి. సో, ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇవే మనకు ప్రెజెంట్ మనకు రూ. 25,000 ఉన్న టాప్ 4 బెస్ట్ 5G మొబైల్స్. ఈ 4 కూడా చాలా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి మొబైల్ రేట్లు అనేది డైలీ పెరుగుతున్నాయి. సో, కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. లేదంటే మాత్రం ప్రైస్ అనేది చాలా వరకు పెరుగుతాయి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.